అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. అది పతంజలి మహర్షి మనకందించిన అష్టాంగ యోగ మార్గం. యోగా అనగానే చాలామందికి కేవలం కొన్ని ఆసనాలు, శారీరక వ్యాయామాలే గుర్తొస్తాయి. కాని అది నిజం కాదు. యోగా అనేది అంతకు మించి మనల్ని మనం పూర్తిగా తెలుసుకుని సంపూర్ణమైన శాంతిని పొందే ఒక జీవన విధానం. సరే, మరి ఈ పురాతన ప్రయాణాన్ని మనమందరం కలిసి మొదలుపెడదామా? మనందరం మన జీవితాల్లో ప్రశాంతత కోసం, సంతోషం కోసం వెతుకుతూ ఉంటాం గదా. ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతూ ఉంటాం. అయితే సరిగ్గా ఈ సమస్యలకు పరిష్కారంగా దాదాపు 2400 సంవత్సరాల క్రితమే ఒక స్పష్టమైన మార్గాన్ని మనకు చూపించారని తెలిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. ఆ మార్గదర్శినియే పతంజలి యోగసూత్రాలు. అసలు ఈ అష్టాంగ యోగా అంటే ఏంటి? చాలా సింపుల్. అష్ట అంటే 8, అంగ అంటే భాగాలు. అంటే ఇది 8 అంచెలతో కూడిన ఒక మార్గమన్నమాట. ఇదొక మెట్లదారి లాంటిది. మొదటి మెట్టు మనం ఎలా బతకాలో నేర్పిస్తే, చివరి మెట్టు మనల్ని అత్యున్నతమైన చైతన్య స్థితికి తీసుకువెళ్తుంది. ఇదొక నిర్మాణాత్మకమైన, పరిపూర్ణమైన ప్రయాణం. ఇక్కడ చూస్తున్నవే ఆ 8 అంగాలు: యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన మరియు చివరిగా సమాధి. ప్రతి అంగానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశముంది. ఈ పట్టిక మన ప్రయాణానికి ఒక రోడ్ మ్యాప్ లాంటది. సామాజిక నియమాలతో మొదలుపెట్టి చివరికి విశ్వచైతన్యంతో ఏకమయ్యే వరకు సాగే ఈ ప్రయాణంలోని ప్రతి అంచెను ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. మరి ఈ యోగ ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? మన లోపలికి వెళ్లడానికి ముందు మనం బయట ప్రపంచంతో మన సంబంధాన్ని సరిచేసుకోవాలి. దానికి పునాదులే యమ మరియు నియమ. ఇవి మన నైతిక, వ్యక్తిగత క్రమశిక్షణకు సంబంధించినవి. ఇవి బలంగా ఉంటేనే మన ప్రయాణం ఉంగంగా సాగుతుంది. మొదటి అంగం యమ. ఇవి మనం సమాజంలో ఇతరులతో ఎలా మెలగాలో చెప్పే 5 ముఖ్యమైన నియమాలు. అహింస అంటే కేవలం చేతలతోనే కాదు, మాటలతో, చివరికి మన ఆలోచనలతో కూడా ఎవర్నీ నొప్పించకుండా ఉండటం. సత్యం, ఎల్లప్పుడూ నిజాయితీగా నిజమే మాట్లాడటం. అస్తేయం, దొంగతనం చేయకపోవటం, అంటే మనది కానిదాన్ని ఆశించకపోవటం. బ్రహ్మచర్యం, మన శక్తులను, ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని వాటిని సరైన మార్గంలో పెట్టడం. ఇక చివరిగా అపరిగ్రహం, అవసరానికి మించి ఆశపడకుండా, అత్యాశకు పోకుండా ఉండటమన్నమాట. ఇవి మన సామాజిక జీవితానికి బలమైన పునాది వేస్తాయి. బయటి ప్రపంచంతో మన ప్రవర్తన సరిచేసుకున్నాక ఇక మనల్ని మనం సంస్కరించుకోవాలి. అదే రెండవ అంగం నియమ. ఇవి మన వ్యక్తిగత క్రమశిక్షణకు సంబంధించిన 5 ఆచారాలు. శౌచం అంటే శరీరాన్ని, మనసును శుభ్రంగా ఉంచుకోవడం. సంతోషం, పరిస్థితులు ఎలా ఉన్నా ఉన్నదానితో తృప్తిగా జీవించడం. తపస్సు, ఒక లక్ష్యం కోసం క్రమశిక్షణతో కష్టపడటం. స్వాధ్యాయం, గ్రంథాలను చదవడం, అలాగే మనల్ని మనం అధ్యయనం చేసుకోవడం. చివరగా ఈశ్వర ప్రణిధానం, చేసే ప్రతి పనిని ఒక ఉన్నత శక్తికి అర్పించుకోవడం. సరే, మన నైతిక, వ్యక్తిగత పునాదులు ఇప్పుడు పటిష్టంగా ఉన్నాయి. తరువాతి దశ మన శరీరం మరియు శ్వాసను మన అదుపులోకి తెచ్చుకోవడం. దీనికోసం ఆసన, ప్రాణాయామ మనకు సహాయపడతాయి. ఇవి మనల్ని బయటి ప్రపంచం నుంచి లోపలి ప్రపంచానికి తీసుకెళ్లే ఒక వారధిలాంటివి. ఇక్కడ చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, పతంజలి చెప్పిన ఆసనమంటే మనమిప్పుడు చేసే జిమ్నాస్టిక్స్ లాంటిది కాదు. దాని అసలు ఉద్దేశ్యం ధ్యానంలో గంటల తరబడి ఎలాంటి కదలిక లేకుండా స్థిరంగా, సౌకర్యంగా కూర్చోవడానికి శరీరాన్ని సిద్ధం చేయడం. అంతే. ఇక ప్రాణాయామ అంటే మన శ్వాసను నియంత్రించడం. దీనివల్ల మనలోని ప్రాణశక్తి అదుపులోకి వస్తుంది. ఈ రెండూ మన శరీరాన్ని, మనస్సును తర్వాతి సూక్ష్మమైన దశలకు సిద్ధం చేస్తాయన్నమాట. ఇక్కడితో మన ప్రయాణంలో ఒక పెద్ద, ముఖ్యమైన మలుపొస్తుంది. ఇప్పటివరకు మనం బయటి ప్రపంచం, మన శరీరం, మన శ్వాస, ఇలా బయట విషయాలపై దృష్టి పెట్టాం. కానీ ఇప్పుడు మన ప్రయాణం పూర్తిగా అంతర్ముఖమవుతుంది. మన మనసు లోతుల్లోకి, మన అంతరంగంలోకి ప్రయాణం మొదలవుతుంది. ఇక ఇక్కడ్నుంచి వచ్చే 3 అంగాలు పూర్తిగా మన మనస్సు గురించే. చంచలమైన మనస్సును నియంత్రించడం, దానిని మన స్వాధీనంలోకి తెచ్చుకోవడం. ఇవే ఈ దశల లక్ష్యం. ఇవి యోగాలోనే అత్యంత సూక్ష్మమైన మరియు శక్తివంతమైన దశలు. ఈ 3 దశలు ఒకదాని తర్వాత ఒకటిగా వస్తాయి. మొదట
ప్రత్యాహారం అంటే ఒక తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకున్నట్టుగా మన ఇంద్రియాలను బయటి ప్రపంచం నుంచి వెనక్కి తీసుకోవడం. ఆ తర్వాత ధారణ అంటే ఒకే ఒక విషయంపై మనస్సును పూర్తిగా కేంద్రీకరించడం, ఒక సూది మునపై దృష్టి పెట్టినట్టు. చివరిగా ధ్యానం. ఈ ఏకాగ్రత ఎలాంటి ఆటంకం లేకుండా ఒక పాత్ర నుంచి మరో పాత్రలోకి పోస్తున్న నూనెధారలా నిరంతరాయంగా ప్రవహించే స్థితినే ధ్యానమంటారు. ఈ దశ మనస్సును సంపూర్ణంగా శాంతపరుస్తుంది. ఎన్ని మెట్లు ఎక్కాక మనమిప్పుడు ఈ యోగ ప్రయాణంలో చివరి మరియు అత్యున్నతమైన అంగానికి చేరుకున్నాం. అదే సమాధి. ఇది ఆత్మజ్ఞానమనే పర్వత శిఖరం. అక్కడ మన వ్యక్తిగత అస్తిత్వం అనేది అదృశ్యమై స్వచ్ఛమైన విశ్వ చైతన్యంతో ఏకమవుతుంది. సమాధి అంటే ధ్యానం యొక్క పరాకాష్ఠ అని చెప్పొచ్చు. ఈ స్థితిలో నేను అనే భావన పూర్తిగా కరిగిపోతుంది. ఒక ఉప్పు బొమ్మ సముద్రంలో కలిస్తే ఎలాగైతే తన రూపాన్ని కోల్పోయి సముద్రంలో కలిసిపోతుందో అలా మన వ్యక్తిగత చైతన్యం విశ్వ చైతన్యంతో ఒకటిగా మారిపోతుంది. ఇది మాటల్లో వర్ణించలేని సంపూర్ణ ఆనందం, శాంతి. ఇదే మన యోగ ప్రయాణానికి అంతిమ గమ్యస్థానం. సమాధిస్థితి మనల్ని కైవల్యం వైపు నడిపిస్తుంది. కైవల్యమంటే విముక్తి. అంటే మన నిజస్వరూపమైన ఆత్మ ఈ భౌతిక ప్రపంచం యొక్క బంధాల నుండి పూర్తిగా విముక్తి పొందడం. ఇదే యోగా యొక్క అంతిమ లక్ష్యం, జనన మరణ చక్రం నుంచి బయటపడడమన్నమాట. సరే, ఈ 8 అంగాల ప్రయాణాన్ని మనం చూశాం. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. వేల సంవత్సరాల క్రితం చెప్పిన ఈ విషయాలకు మన స్మార్ట్ఫోన్ల యుగంలో, మన బిజీ జీవితాల్లో అసలు విలువుందా? ఈ పురాతన జ్ఞానం మన ఆధునిక జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అష్టాంగ యోగా అనేది ఆచరణాత్మకమైనది. అంటే ఇది మన జీవితాన్ని ఎలా బ్యాలెన్స్డ్గా గడపాలో చెప్పే ఒక ప్రాక్టికల్ లైఫ్ మాన్యువల్. ఇది ఆధ్యాత్మికమైనది. అంటే మనల్ని మనం తెలుసుకోవడానికి, మన లోపలున్న శాంతిని కనుక్కోవడానికి దారి చూపిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది కాలాతీతమైనది. అంటే 2400 సంవత్సరాల క్రితం మనిషికి ఎలాంటి సమస్యలున్నాయో నీటికి అవే ఉన్నాయి. శాంతి, సంతోషం కోసం అన్వేషణ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అందుకే ఈ సూత్రాలు ఎప్పటికీ విలువైనవి. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ 8 అంగాల మార్గంలో ఒకరి ప్రయాణం అసలు ఎక్కడ మొదలవ్వాలి? మొదటి అంగమైన నైతిక నియమాలతోనా? లేక చాలామంది చేస్తున్నట్టు ఆసనాలతోనా? లేదా నేరుగా మనసును అర్థం చేసుకునే ప్రయత్నంతోనా? దీనికి ఒకే సమాధానం లేదు. ప్రతి ఒక్కరూ తమ ప్రయాణంలో మొదటి అడుగు ఎక్కడ వేయాలో వారే నిర్ణయించుకోవాలి. దీని గురించి ఆలోచించండి.